దేవుని పరిశుద్ధ నామానికి స్థుతి కలుగునుగాక. ముగ్గురు భక్తుల గురించి మాట్లాడుకుందాం. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు కదా, నేను నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకుని వస్తుని అని ఒక గొప్ప సాక్ష్యం చెప్తాడు. రెండవ భక్తుడు సెయింట్ ఫ్రాన్సిస్ అంటాడు కదా, నేను ఎన్నో రాత్రులు ప్రార్థించాను, కానీ బోధించటం కంటే దేవునితో సహవాసము కలిగి ఉండడం గొప్ప భాగ్యం అంటాడు. మూడో భక్తుడు మార్టిన్ లూథర్ అంటాడు కదా, ఈరోజు ఎంత ప్రాముఖ్యమైన పని ఉన్నప్పటికీ కూడా నేను మొదటి 3 గంటలు ప్రార్థన చేయకపోతే నా మీద అపవాది జయం పొందుతాడు గనక నేను ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తాను అంటాడు. అంటే వీళ్ళ ముగ్గురి భక్తుల తల్లులు ఎంత ప్రార్థన పరులో కదా, అందుకే వాళ్ళు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు గొప్ప భక్తి జీవితాన్ని కనుపరిచిన విధానం నేటి సమాజానికి ఆదర్శం కనుక ఇలాంటి భక్తుల జీవితాలను మనం స్మరణకు తెచ్చుకొని మాదిరి కలిగి, భక్తి కలిగి, ప్రార్థన జీవితం కలిగి ఉందాం. థ్యాంక్ యూ మీ అందరికీ.